నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ నా యేసయ్యా, నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? అన్యాయపు తీర్పు పొందావనాకై, అవహేళనలెన్నో భరించావా. అన్యాయపు తీర్పు పొందావనాకై, అవహేళనలెన్నో భరించావా. నాకు న్యాయము చేయుట కొరకు నా అవమానములు కొట్టివేయుటకు, నాకు న్యాయము చేయుట కొరకు నా అవమానములు కొట్టివేయుటకు, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ నా యేసయ్యా, నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? ముళ్ళ కిరీటమును ధరించినావా, కొరడా దెబ్బలను భరించితివా. ముళ్ళ కిరీటమును ధరించినావా, కొరడా దెబ్బలను భరించితివా. జీవ కిరీటము నాకిచ్చుటకు, నా ఘోర వ్యాధిని తొలగించుటకు. జీవ కిరీటము నాకిచ్చుటకు, నా ఘోర వ్యాధిని తొలగించుటకు, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ నా యేసయ్యా, నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? నేనంటే నీకు అంత ఇష్టమా? నాకై మరణించేటంత ఇష్టమా? సిలువలో మేకులతో వ్రేలాడితివా, నీ చివరి శ్వాసను అర్పించినావా. సిలువలో మేకులతో వ్రేలాడితివా, నీ చివరి శ్వాసను అర్పించినావా. నా శాపమునంతా బాపుట కొరకు, పునరుత్థాన మహిమ నాకిచ్చుట
నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక శివుడే చీకటాయెను. నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను. చూడలేని తల్లి మనసు తల్లడల్లెనా, పాప ప్రజలు గుండెలో నా కరుగువాయెను, కరుగువాయెను. నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను. చూడలేని తల్లి మనసు తల్లడిల్లెనా, పాప ప్రజలు బ్రతుకులో నా కరుగువాయెను, కరుగువాయెను. హింసలెన్నో పెట్టిన పలకడాయెను, బాధించయిదలు క్షమించెను. హింసలెన్నో పెట్టిన పలకడాయెను, బాధించుదలు క్షమించెను. చూడలేని తల్లి మనసు తల్లడిల్లెనా, పాప ప్రజలను నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను. హింసలెన్నో పెట్టిన పలకడాయెను, బాధించు యూదలు క్షమించెను. హింసలెన్నో పెట్టిన పలకడాయెను, బాధించు యూదలు క్షమించెనా. అనాథైన తల్లిని ఓదార్చెను, యోహానుకు ప్రేమతో, యోహానుకు ప్రేమతో అప్పగించెను, అప్పగించెను. నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక చీకటాయెను. రక్షణైన దేవుడు చేయుడెను, సొంత కుమారునికే ముఖము చాటు చేసెను. రక్షణైన దేవుడు చేయుడెను, సొంత కుమారునికే ముఖము చాటు చేసెను. పాప ప్రజలు బ్రతుకులో నా వెలుగు చూపెనే, అప్పగించిన నా పనిని పూర్తి చేసెను. పాప ప్రజలు బ్రతుకులో నా వెలుగు చూపెను, అప్పగించిన నా పనిని పూర్తి చేసెను. నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను. చూడలేని మనసు నువ్వు తల్లడిల్లెనా, పాప ప్రజలు గుండెలో నా కరుగువాయెను, కరుగువాయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు. బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నా కోసమే, ఇది నీ కోసమే.
కార్చిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాలు సాక్షిగా చెందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాలు సాక్షిగా చెందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకై నిలిచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలిచియున్నాడు శిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాలు సాక్షిగా చెందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాలు సాక్షిగా చెందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలిచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలిచియున్నాడు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యమని తద్రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులో నెరవేరెనుగా ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులో నెరవేరెనుగా యేసే బలి అయిన పరమాత్మ శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా మహాదేవుడై ఇలకై తెంచి యజ్ఞ పశువుగా వధు పొందాలని మహాదేవుడై ఇలకై తెంచి యజ్ఞ పశువుగా వధు పొందాలని కాళ్ళలోన చేతులోన మూడు మేకులుండాలని శిరము పైన 7 ముళ్ళ గాయాలను పొందాలని బ్రాహ్మణులు పలికిన వేద సత్యం క్రీస్తులో నెరవేరెనుగా బ్రాహ్మణులు పలికిన వేద సత్యం క్రీస్తులో నెరవేరెనుగా యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాలు సాక్షిగా చెందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాలు సాక్షిగా
అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే నా యేసుకు ముళ్ళ కిరీటం భుజములపై సిలువ భారం నా యేసుకు ముళ్ళ కిరీటం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్థించండి నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్థించండి అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే కలవరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్య కలవరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్య చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కాచినావు చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కాచినావు అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం మహిమ స్వరూప మా యేసయ్య మహిమగా నన్ను మార్చినావా మహిమ స్వరూప మా యేసయ్య మహిమగా నన్ను మార్చినావా అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే నా యేసుకు ముళ్ళ కిరీటం భుజములపై సిలువ భారం నా యేసుకి ముళ్ళ కిరీటం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే ఆమేన్ దేవునికి మహిమ కలుగుతుంది అంటే ఈ ఏరియాకి లేదని ఇక్కడ తక్కువ ఉంది కూలింగ్ ఈ ఏరియాకి ఇస్తాం పాస్టర్ గారు వస్తారు ప్రార్థన చేశాక దాన్ని
మిగతా 2 ఏసీలు లాయిడ్ కంపెనీ, ఇది శాంసంగ్. ఎక్కడుంది? దీన్ని విద్యాసాగర్ గారు మరి యుఎస్ఏలో ఉంటూ గతంలో ప్రామిస్ చేశారు. దానికి అనుగుణంగా దీన్ని ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ట్రైల్ ఓన్లీ ఇది ఎలా వస్తుంది కూలింగ్ అనేది, ఎందుకంటే వాడు ట్రైల్ చూడమన్నాడు ఎలా వస్తుందో, అప్పుడు ఏమైనా ఉంటే ఏమైనా మళ్ళీ మారుస్తాడు. పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరలా ఈ సంవత్సరం కూడా ఇటు రీతిగా నా తండ్రి ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో మేమందరం కూడా పాలిభాగస్తులు అవ్వడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. మరి ఆరాధనకు ముందుగా నా తండ్రి మా ప్రియులు మరి విద్యాసాగర్ గారు మా సంఘాన్ని ప్రేమించి నా తండ్రి విశ్వాసుల యొక్క మరి క్షేమం కొరకు మరి ఇచ్చినటువంటి ఆ యొక్క ఏసీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఆ కుటుంబాన్ని మరి జ్ఞాపకం చేసుకుని దీవిస్తున్నందుకు నీ స్తోత్రాలు. మరి ఇంతగా మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి నాయన యేసు వాడకంలో ఎలాంటి ఆటంకం లేకుండా మరి విశ్వాసులు నాయన సంఘానికి వచ్చినప్పుడు నాయన క్షేమముతో సంతోషంతో నిన్ను ఆరాధించే కృప దయచేయండి. ఘనత మహిమ ప్రభావములు మీరు పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ఓన్లీ ఇది ఎలా పనిచేస్తే ట్రైల్ మాత్రం ఇది అయిన తర్వాత కూడా సిలువు పాటలు ఎవరైనా పాడాలనుకుంటే వారికి సమయం ఇవ్వబడుతుంది. 12 గంటలకల్లా మనం తీర్పు స్టార్ట్ చేసి 12:15కి మొదటి మాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈ సమయం ఎవరైనా మరొక పాట ఎవరైనా పాడితే సిలువుకు సంబంధించిన పాటలు మాత్రమే పాడాలి. ఇప్పుడు పాట షీట్లోంచి 12 నెంబర్ పాట బా సిల్లను సిలువలో. బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా. బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా. కలవరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను హావుతి చేసి. కలవరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను హావుతి చేసి. కలుసహారం కరుణించితివి, కలుసహారం కరుణించి. బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా. బాసిల్లెను సిలువలో పాపచమా. దోషము చేసిన నేనే
ఎందులకు నాపై ప్రేమ అంతదయా స్వామి నామది అందులకే భయమొందితిని అందులకే భయమొందితిని బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా నీ మరణపు వేదన వృధ కాదు నా మది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవనయు నెమ్మదిను సెగిడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనయు నెమ్మదిను సెగిడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా హల్లెలూయా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ప్రియ దేవుని సంగమా, మనమంతా ఒకసారి నిలబడదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుకొని ఆ తదుపరి ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ఆ పాట పాడి స్తుతించేసి ఆ తదుపరి మనము ఆరాధన క్రమంలోనికి ముందుకు కొనసాగుదాం. 53వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడి నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినడు మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందిను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు.
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మనం అందరం కూడా దగ్గర నిలిచి ఉండి మనకు ఇవ్వబడిన పాట షీట్ మీ దగ్గర ఉంటే కనుక తెరచి చూడండి. 5వ పేజీలో ఉన్న పాట సిలువలో ఆ ఘోర కల్వరిలో. పల్లవి మొదటి చరణం, రెండవ చరణం. పల్లవి మొదటి చరణం, రెండవ చరణం పాడదాం, గమనించాలి. మనకి ఇవ్వబడిన పాటల షీట్ల నుండి సిలువలో సిలువలో. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెళ్ళని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరం పుదారలే. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా. మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా.
ఊపిరాడిందో ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయిన యేసయ్యా చెప్తామా వెలి అయిన యేసయ్యా చెప్తాం వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో అందరూ చెప్తాం అందరూ చెప్తాం ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా మహోన్నతుడా మీకు వందనాలు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి నా తండ్రి మీరు అప్పగించిన పనిని నెరవేర్చే క్రమములో మా అందరి కొరకు తన ప్రాణాన్ని శిలువ మీద ధారపోసి ఆ శిలువలో వేలాడుతూ ఆయన పలికిన 7 మాటలను మేము ధ్యానించబోతుంటుండగా ఈ ఆరాధన క్రమంలో ఇంతవరకు మీరు మాకు తోడున్నందుకు స్తోత్రాలు. తదుపరి జరగబోతున్న క్రమం అంతట్లో కూడా మీరు మాతో ఉండండి. జరగబోతున్న ఈ ఆరాధన క్రమము మర్యాదగాను క్రమముగాను నీ నామ మహిమార్థమై చేరవచ్చిన మాకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా మలచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం నిశ్శబ్దంగా. సమయం అవుతుంది కనుక ఎవరు దయచేసి అనాలోచితంగా కానీ అటు ఇటు తిరగడం కానీ ప్రక్క వారితో మాట్లాడడం కానీ చేయొద్దని. ఫోన్స్ అన్నీ కూడా దయచేసి సైలెంట్లో పెట్టుకోండి. ఇంకా వీలైతే స్విచ్ ఆఫ్ చేస్తే మరీ మంచిది. ఎవరు ఫోన్స్ కూడా మోగడానికి వీల్లేదు. ముందుగానే జాగ్రత్త పడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి దినాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా మనం ఎంచాము. దేవుడు తన అద్భుతమైన కృపతో మనందరినీ కూడా ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో మరి బాల్య భాగస్వాములు చేశాడు. అందుని బట్టి మరి ప్రత్యేకమైన సమయంలో ఎవ్వరం కూడా దయచేసి నిర్లక్ష్య స్వభావంతో కాకుండా ఆసక్తి కలిగి ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగాలని మనం చేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ నామములో మనందరినీ నడిపించును గాక. ఆమేన్ చెప్తామా గట్టిగా? ఆమేన్. మరి దేవుని పరిశుద్ధ నామములో ఆయనకు ఘనత మహిమ చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులుగా ఉన్న వారికి, విశ్వాసులుగా ఉన్న అందరికీ కూడా యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ శుభ శుక్రవారపు శుభాలు తెలియజేస్తున్నాను. మరి యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలకడానికి ముందుగా ఆయన తీర్పు విధానాన్ని మరి కొన్ని చాలా క్లుప్తంగా మనము తెలుసుకుందాం. ఈ సిలువ యాత్ర అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి ముందు అనుభవించినటువంటి శ్రమలు, ఆయన సిలువను మోస్తూ గొల్గోతాకు వెళ్ళినటువంటి ప్రయాణాన్ని ధ్యానించే ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఇది మానవుని యొక్క విమోచన కొరకు దేవుడు చూపిన ప్రేమ కొరకు మరియు నిస్వార్థమైన త్యాగానికి ప్రతీకగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ యాత్ర యెరూషలేము నుండి కల్వరి కొండ వరకు కూడా సాగింది. మరి గత రాత్రి ఆయన మరి శిష్యులతో ఆ యొక్క పస్కా విందును ఆచరించిన తర్వాత మరి వారిలో ఒకడైన అనగా యేసు ప్రభు వారి శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఆయన అప్పగించడం జరిగింది. ఆయన అప్పగించిన తర్వాత ఆయన మరి దోషిగా ఆ యొక్క సమాజం ఎదుట నిలబెట్టబడ్డాడు. మరి నిలబెట్టబడినప్పుడు యాత్రలో అనేక మంది ఆయనను వెంబడించారు. మరి ఆ జన సమూహంలో అనేక రకాలైనటువంటి ప్రజలు, అనేక రకాలైన గుంపుల వారు ఉండొచ్చు. కానీ ప్రాముఖ్యంగా మరి 2 గుంపులను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, అందులో ఒకటి ఆయనను అపహసించి బాధించినటువంటి గుంపు.
జాగ్రత్త గమనించాలి. ఒక గుంపు ఆయనను అపహసించి బాధించి దూషించి హేళన చేసినటువంటి గుంపు. మరొక గుంపు ఎవరనంటే ఆయన ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు కన్నీరు కార్చి విలపించేటువంటి మరొక గుంపు అక్కడ ఉన్నారు. చూడండి, మరి గత రాత్రి ఆయన బల్లను సమీపించిన తర్వాత మరి ఈరోజు ఉదయం అనగా వేకువజామున జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే మరి సుమారుగా తెల్లవారుజాము 3 గంటల నుండి 6 గంటల వరకు జరిగినటువంటి యాత్రలో 6 తీర్పులను ఆయన ఎదుర్కోవడం జరిగింది. మరి సుమారుగా ఆయన మొదట అన్న అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి తీర్పు కొనుపబడ్డాడు. అయితే అన్న తీర్చినటువంటి తీర్పు మరి అన్యాయపు తీర్పుగా కనబడతా ఉంది. రెండవది ఏంటంటే కయపా దగ్గర తీసుకువెళ్ళారు అన్న దగ్గర నుంచి. అది అన్నా దగ్గర జరిగిన తీర్పు తెల్లవారుజాముకు ముందైతే కయపా అనేటువంటి ప్రధాన యాజకుని దగ్గర తీర్పు తెల్లవారుజాము జరిగింది. ఈ తీర్పు ప్రపంచానికి వ్యతిరేకంగా తీర్చడం జరిగింది. అందుకొరకే మరలా మూడవదిగా ఆయన అధికారపు తీర్పుకు లోనయ్యాడు. కానీ ఏంటంటే అన్నా తీర్చిన తీర్పు కానీ కయపా తీర్చిన తీర్పు కానీ అవి ఎవరు లేని సమయంలో అనగా అర్ధరాత్రి సమయంలో జరిగింది కనుక అవి పరిగణలోనికి తీసుకోకుండా మూడవ తీర్పు అధికార తీర్పు జరిగింది. ఎందుకంటే ఆ ముందు కయపా దగ్గర జరిగిన తీర్పు అన్యాయం కనుక ఆ కారణాన దానిని ఎవరు కూడా పరిగణలోనికి తీసుకోలేదు. అయితే తదుపరి 4వది ఏం చేశారంటే మరి గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. పిలాతు ఆయనకు తీర్పు తీర్చే క్రమంలో యేసుప్రభు వారిని చాలా ప్రశ్నలు అడిగారు. ఏమని, నువ్వు యూదుల రాజువా? మరి వీళ్ళంతా కూడా నిన్ను ఇలాగా ఎంచుతా ఉన్నారు. రెండోది ఏంటంటే నీ మీద అనేక దోషాలు మోపుతున్నారు, నువ్వేమీ మాట్లాడవా? నిన్ను శిక్షించే అధికారం నాకుంది, నిన్ను విడుదల చేసే అధికారం కూడా నాకు ఉందన్నప్పుడు యేసుప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఏమన్నారంటే, నీకు పైనున్న నా తండ్రి అధికారం ఇస్తే తప్ప నా మీద ఆ తీర్పు తీర్చే హక్కు నీకు లేదు అన్నట్లుగా యేసుప్రభు వారు పిలాతు దగ్గరికి జవాబు ఇచ్చినప్పుడు ఆ పిలాతుకైతే యేసుప్రభు వారిలో ఎలాంటి దోషమో కనబడలేదట. కనబడినప్పుడు ఆయన ఏం చేశారు, సరే ఇది ఇలా కాదని చెప్పి హేరోదు దగ్గర పంపించాడు. 5వ తీర్పు అది. వాస్తవానికి హేరోదు యేసుప్రభు వారు జననము నుండే ఆయనను చూడాలని ఎంతో కుతూహలంగా ఉన్నాడట. చాలా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు పిలాతు దగ్గర కబురేళ్ళింది ఏమని, ఫలానా నజరేయుడని యేసు అనే వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయనను దోషిగా నా ముందు నిలబెట్టారు, కానీ నాకైతే అతనిలో ఏ దోషమో కనబడలేదు కనుక నీ దగ్గర పంపిస్తున్నప్పుడు హేరోదు అంటే చాలా సంతోషించాడంట. కారణం ఏంటి, ఆయన పసిబాలుడిగా ఉన్నప్పటి నుండే చూడాలని, ముందు చంపాలని ఆశపడ్డాడు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత ఎలాగైనా నజరేయుడని యేసును చూడాలని చెప్పి చాలా కుతూహలం ఉన్నప్పుడు ఈ మాట వినగానే మరి యేసుప్రభు జన్మించినప్పుడు కలవరపడ్డ హేరోదు యేసుప్రభు నీ దగ్గరికి తీర్పు కొరకు వస్తున్నాడు అనగానే చాలా సంతోషించాడంట. మొదటిగా ఆయన జననం అప్పుడు కలవరపడినటువంటి హేరోదు ఇప్పుడు ఏమన్నాడు, ఆయనను చూసేటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి చాలా సంతోషంగా సరే పంపించినప్పుడు ఆ చూసిన తర్వాత చాలా రకాల ప్రశ్నలు అడిగాడు హేరోదు కూడా ప్రభువారిని. కానీ ఆ ప్రశ్నలకు యేసుప్రభు వారు ఎలాంటి సమాధానము చెప్పలేదు. ఎందుకంటే మనం చదివాం కదా, ఆయన మౌనంగా ఉన్నాడు తప్ప ఎవరి దగ్గర కూడా నోరు తెరవలేదు. ఇంకా ఆయన మాట్లాడే ఒకటే మాట, ఏమని, నువ్వన్నట్టే, ఆ ఒక్క సమాధానం తప్ప మరి ఏ మాట చెప్పలేదు. అయితే హేరోదు సరే మరి ఇతరుల్లో నాకు కూడా ఎలాంటి దోషం కనబడలేదు అని చెప్పి మరలా తిరిగి 2వ తీర్పు అనగా చివరి తీర్పుకు పిలాతు దగ్గరికి పంపించేశాడు. అయ్యా నువ్వన్నట్టు నాకు కూడా ఇతనిలో ఏ దోషము కనబడలేదు, కాబట్టి ఇదిగో మరలా నేను నీ దగ్గరికే పంపిస్తున్నాను. అప్పుడు పిలాతు మరలా ప్రభువారిని అనేక ప్రశ్నలు సంధించినప్పుడు ఆయన అన్నాడు, ఏదైనా సరే నా గురించి నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా నీవు అన్నట్టే, ఒకే సమాధానం. అయితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, లూకాసు వార్త 23 ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనంలో చదువుదామా? పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచారు.
చూడండి ఇక్కడ చివరి తీర్పు మరలా హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గర వచ్చినప్పుడు అక్కడ చూడండి 20వ వచనం అంటాడు, పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు చదవండి, వీనిని సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేసిరి. 3వసారి పిలాతు అడిగాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాడు? ఇతని యందు అనగా సిలువ వేయబడడానికి గాని మరణానికి గాని తగిన నేరము ఏది నాకు కనపడలేదు. కనుక ఇతనిని శిక్షించి విడుదల చెయ్యాలని నేను అనుకుంటున్నాను చెప్పినప్పుడు వాళ్ళు అన్న చూడండి, అయితే వారు ఒకే పట్టుగా అంటే పట్టు విడవకుండా ఏం చేశారంట, కేకలు వేసి సిలువని అడిగినప్పుడు అక్కడ మాటను చూడండి, వారి కేకలే గెలిచి న్యాయ సింహాసనం మీద ఉన్నటువంటి ఆ పిలాతే స్వయం ఏమన్నాడు, ఇతడు శిక్షకు అర్హుడు కాదు. కారణం ఏంటంటే మరి జరిగినటువంటి విధానం అంతా చూసినప్పుడు ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదన్నప్పుడు, కానీ ప్రజలు మాత్రం ఏమన్నారంట, ఇతనిని సిలువ వేయాలి, ఏమాత్రం కూడా వారిని విడిచిపెట్టడానికి అవకాశం లేదన్నప్పుడు 24వ వచనం చదవండి. 24వ వచనం, కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును వారు అడిగినట్టు విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయడకు అప్పగించారు. తీర్పు తీర్చిన తర్వాత ఏమండి, వాస్తవానికి పిలాతుకైతే ప్రభు వారికి తీర్పు తీర్చాలన్న ఉద్దేశము లేదు. కారణం ఏంటి, యేసు ప్రభు వారిలో పిలాతుకు చెప్పాలి ఏ నేరము కనబడలేదు, కానీ ఆయన నేరస్తుడిగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా, కేవలము నీ కొరకు నా కొరకు, ఈ భూమి మీద బ్రతికి ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు ఏమండి ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలి చేసినటువంటి ఆవశ్యకత ఏర్పడి ఈరోజు కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని విషయాల్లో పట్టుబట్టి కూర్చుంటూ ఉంటాం, ఇదే జరగాలని. ఆనాటి ప్రజలు కూడా రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని ఏమండి మరణానికి అప్పగించాలని, సిలువకు అప్పగించాలని కేకలేసినప్పుడు పిలాతు కూడా ఏమాత్రం అంతకు ముందు తన భార్య అంటది, ఇతడు పరిశుద్ధుడు, అతని జోలికి నువ్వు వెళ్ళొద్దు. గత రాత్రి అతని గురించి నేను కలలో విన్నాను, దర్శనం చూశాను, కనుక ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దన్నప్పుడు పిలాతు ప్రజలందరి ముందు ఏం చేశాడు, తన చేతులు కడుక్కొని ఈ దోషము మీ మీదే అన్నప్పుడు వాళ్ళు అంటారు ఒక మాట, అతనిని శిక్షించిన దోషము కానీ అతనిని నేరస్తులు చేసిన దోషము కానీ మా మీద మా పిల్లలు ఉండని పర్వాలేదు, కానీ అతనిని మాత్రము శిక్షించాలని చెప్పినప్పుడు పిలాతు తీర్పు తీర్చి కొరడాదు కొట్టించి వారికి అప్పగించినట్లుగా చూస్తూ, కనుక ఆ తర్వాత మరలా ఆయన ఆ దెబ్బలు తిన్నప్పుడు ఆ యొక్క సిలువను మోసుకుంటూ ఆయన కొరకు ఏ సిలువ అయితే ఏర్పాటు చేశారో అదే సిలువను ఆయన భుజాన్ని పెట్టి యెరూషలేము ప్రాంతం మొదలుకొని కల్వరి కొండ వరకు కూడా సిలువలో ఆయనను కొట్టుకుంటూ ఎహాళన చేసుకుంటూ, నేను చెప్పాను కదండి, అపహసించిన వారు హింసించిన వారు బాధించి ఒక గుంపుగా ఆయనను కొరడలు కొట్టి హింసిస్తూ తీసుకెళ్తుంటే మరొక గుంపు వారు ఆయనను బాధను చూసి తాళలేక కన్నీరు కారుస్తూ వెళ్ళినటువంటి ఆ గుంపు. అక్కడ ఒక మాట అంటాడు ఆయన, యెరూషలేము కుమార్తెలారా, చెప్పాలి అర్థం కాలేదు, నా కోసం ఏడవద్దు మీ కొరకు కదా. కారణం ఏంటంటే ఆయన వచ్చింది అందుకు, ఎవరు కూడా నరకానికి పాత్రులు కాకూడదు, నాశనానికి వెళ్ళకూడదు, కనుక ఆ శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకుని, కనుక మీరు నా కోసం ఏడాల్సిన అవసరం లేదన్నాడు. అటు రీతిగా ఆయన ఆ తీర్పులన్నీ ముగించిన తర్వాత మరి ఆయన తన సిలువను భుజాన వేసుకొని కల్వరి కొండకు వెళ్ళాడు. అక్కడ శత్రువుల చేత సిలువకు కొట్టబడ్డాడు, 2 చేతులు అదేవిధంగా కాళ్ళలో మేకులు దిగొట్టబడ్డాడు. ఆ మండు టెండలో వేలాడుతూ ఆయన పలికినటువంటి 7 మాటల ధ్యానంలోనికి మనం కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకోవాలి, చిన్న ప్రార్థన చెప్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు.
మరి సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు గత రాత్రి శత్రువుల చేతికి అప్పగించబడి పట్టబడి అర్ధరాత్రి మొదలుకొని నాయన ఇంచుమించుగా 9 గంటల వరకు కూడా ఆ తీర్పు సమయంలో ఎదుర్కొని 9 గంటల సమయంలో నా తండ్రి కలవరి శిలువలో వేలాడుతూ ఆయన పలికిన ప్రతి మాట నేటి మానవాళి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చారని స్తోత్రాలు. తిరిగి మరలా ఈ సంవత్సరం కూడా ఆ మాటలను మేము ధ్యానించనై ఉంటుండగా ఆ మాటలు మాట్లాడే ప్రతి బిడ్డను కూడా మీ శిలువ చాటు మరుగుపరిచి బలపరచండి, సిద్ధపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.